నగరాలు మహానగరాలుగా విస్తరించాలంటే పరిశ్రమలతోనే సాధ్యం అవుతుంది. అభివృద్ధి చెందిన అగ్రదేశాలు పారిశ్రామిక అభివృద్ధితోనే వృద్ధి చెందాయి. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇండస్ట్రీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఉపాధి పెరగాలన్నా, ఉత్పత్తి రెట్టింపు అవ్వాలన్నా మానవ వనరుల నైపుణ్యం ఉండాల్సిందే. అందుకే స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పేందుకు సిద్ధమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో పాటు హెల్త్ టూరిజం పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు స్పోర్ట్స్ సిటీని, ఫార్మా సిటీని, ఎలక్ట్రానిక్ హబ్ను ఏర్పాటు చేసేందుకు మరో కొత్త నగరం కావాలి. అందుకే 4th సిటీని నిర్మించేందుకు కసరత్తు మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో మరో 4 నగరం అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. అదే ఫ్యూచర్ సిటీ. శ్రీశైలం, నాగార్జున సాగర్ జాతీయ రహదారుల మధ్యలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించి ఏడాది గడుస్తోంది. మరి ఈ ఏడాదిలో ఫ్యూచర్ సిటీ పురోగతి ఏంటి? 4వ నగరంలో అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయి? 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం, 250 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న సికింద్రాబాద్, సాఫ్ట్వేర్ కంపెనీలతో అభివృద్ధి చెందిన సైబరాబాద్ ప్రాంతం, ఈ 3 నగరాలు మనకు తెలిసినాయి. ఇక 4వ నగరం 4th సిటీని అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించి ఏడాది అవుతుంది. ఎలా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా ప్రణాళికలు రూపొందిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం. మనం ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం హైవేకు ఇరువైపులో కూడా ఈ 4th సిటీ అభివృద్ధి కాబోతుంది. దశాబ్దాలుగా హైదరాబాదు విశ్వనగరంగా విస్తరించింది. మూసీ నదికి ఇరువైపులా 3 నగరాలు ఏర్పడ్డాయి. ఈ 3 నగరాల పక్కన మరో 4th సిటీ ఏర్పాటు కానుంది. శ్రీశైలం హైవేకు 2 వైపులా ఫ్యూచర్ సిటీ పురుడు పోసుకోనుంది. భవిష్యత్ పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సుమారు 30,000 ఎకరాల్లో 4th సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మనం శ్రీశైలం హైవే మీద ఉన్నాం. శ్రీశైలం హైవేకు 2 వైపులా కూడా ఈ ఫ్యూచర్ సిటీ విస్తరించనుంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఫార్మా సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ ఈ విధంగా ఈ ఫ్యూచర్ సిటీలో విస్తరించనుంది. గోల్కొండ హైదరాబాద్ రాజధానిగా 1518 నుంచి 1687 వరకు కుతుబ్ షాహీలు పాలించగా 1724 నుంచి 1948 వరకు పాలించిన అసఫ్ జాహీల కాలంలో హైదరాబాద్ నగరం విస్తరించింది. 1803లో అప్పటి నిజాం రాజు సికిందర్ జా కాలంలో బ్రిటిష్ పాలకులతో కుదుర్చుకున్న సైనిక ఒప్పందంలో భాగంగా సికింద్రాబాద్లో బ్రిటిష్ ఆర్మీకి కొంత భూభాగాన్ని కేటాయించింది నిజాం ప్రభుత్వం. అలా సికింద్రాబాద్ ఏర్పడింది. సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందడంతో ఈ 2 నగరాల సరసన సైబరాబాద్ సిటీ ఏర్పడింది. అలా ఏర్పడ్డ 3 సిటీలకు పక్కన మరో నగరం ఏర్పాటు అవసరమని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అదే 4th సిటీ. దీన్నే కొంతమంది ఫ్యూచర్ సిటీ అని కూడా పిలుస్తున్నారు. ఇందులో 4,200 ఎకరాల్లో ఫార్మా సిటీని, 250 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని, 3,600 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీని, సుమారు 500 ఎకరాల్లో హెల్త్ సిటీని, 100 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీని, మరో 300 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్ను, 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్తో పాటు 1,200 ఎకరాల్లో రెసిడెన్షియల్ జోన్ను ఏర్పాటు చేసి 4th సిటీని నిర్మించాలని అనుకుంటోంది రేవంత్ సర్కార్. ఫ్యూచర్ సిటీ ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూర్, కడ్తాల్, మహేశ్వరం, మంచాల, ఆమన్గల్ 7 మండలాల్లో సుమారు 150,000 ఎకరాల్లో ఈ నగరం విస్తరించబోతుంది. అందులో 30,000 ఎకరాలు కోర్ సిటీగా ఉండబోతుంది ఫ్యూచర్ సిటీలో. ఈ 4th సిటీలో విశాలమైన గ్రీన్ ఫీల్డ్ రోడ్లు, దాని వెంబడి మెట్రో రైల్ మార్గం ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు అధికారులు. ఇవన్నీ ప్రకటించి ఇప్పటికీ ఏడాదయ్యింది. మరి ఫ్యూచర్ సిటీ పేరిట ఆ 7 మండలాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది? స్థానికుల జీవితాలు మారాయా? యువతకు ఉద్యోగాలు వచ్చాయా? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 4th సిటీని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామని గొప్పగా ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఫ్యూచర్ సిటీ నిర్మాణం 3 అడుగులు ముందుకు 7 అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది. ఏడాది గడిచిన స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు మినహా ఎక్కడా మిగతా పనులు మొదలవ్వలేదు. మరోవైపు భూములిచ్చిన గ్రామవాసుల్లో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇచ్చిన భూముల్లో అభివృద్ధి జరగక, తమ భూముల్లో వ్యవసాయం చేసుకోలేక స్థానికులు ఇక్కట్లు పడుతున్నారు. 4th సిటీలో అమెజాన్ లాంటి డేటా సెంటర్లు అనేకం ఏర్పాటు కాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఈ వెనకాలనే స్కిల్ యూనివర్సిటీ, దాంతోపాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం.
అమెజాన్ కార్యకలాపాలు నడుస్తున్నాయి. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మరి ఫోర్త్ సిటీ పరిసర ప్రాంత గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయా? తమకు ఎలాంటి ఉపాధి దొరకలేదంటున్నారు స్థానికులు. తమ భూములను తక్కువ ధరకు తీసుకుని ఉపాధి కూడా కల్పించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీర్ఖాన్పేట రైతులు. మనం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట గ్రామంలో ఉన్నాం. భవిష్యత్తులో ఈ గ్రామంలో ఫోర్త్ సిటీ నిర్మాణం జరగబోతుంది. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. ఇక్కడ మీకు తెలుసా ఫోర్త్ సిటీ నిర్మాణం జరుగుతున్నది. మాకు భూములు తీసుకున్నాడు, ఫార్మసిటీ భూములు కేసీఆర్ ఉన్నప్పుడు తీసుకున్నాడు. ప్లాట్లు ఇస్తా అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి ఉన్నప్పుడు ప్లాట్లు కూడా ఇస్తా అని చెప్పి మాకు సర్టిఫికెట్లు ఇచ్చింది. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అవి ఎక్కడో పెయింటింగ్లు వేసినట్టు అయింది. మాకు ఇస్తలేరు, ఇంకా అభివృద్ధి చేస్తలేరు. ఈ గ్రామానికి అన్ని మా భూములన్నీ తీసుకొని మా పిల్లలు అంతా పరిశాన్ చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఫార్మాసిటీ కోసం 19,000 ఎకరాల భూములను సేకరించింది అప్పటి ప్రభుత్వం. ముచ్చెర్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఈ భూములను అప్పటి ప్రభుత్వం సేకరించింది. గతంలో సేకరించిన 19,000 ఎకరాలకు మరికొంత భూమిని సేకరించి ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే అటు ఫార్మాసిటీ ఏర్పాటు జరగక, ఇటు ఫోర్త్ సిటీ నిర్మాణ పనులు ఊపందుకోక ఈ ప్రాంతం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరి భవిష్యత్తులో వ్యవసాయం ఎంత ఉంటుంది అనుకోవచ్చు ఇక్కడ అంటే మొత్తం పోతుంది సార్. ఏముండదు వ్యవసాయం అనేది, ఇక కొద్దిగా ఉంటుంది మామూలుగా, ఏమున్నా తక్కువ. కష్టమే, రేపు కూలినాలు చేసుకుంటే కష్టమే. ఇక్కడ ఏమన్నా ఏమన్నా జాబులు బాబులు ఏమన్నా పర్పస్ ఉంటాయి ఇక్కడ ఏమన్నా పని. ఫోర్త్ సిటీ వస్తాయి అది ఇంకా ఏది కూడా కాలేదు. ఇక పోలీసు బందోబస్తు పెట్టి కొద్దిగా ఏది లైన్ మాత్రం కడీలు వాతిచ్చారు, ఏది గుర్తులు పెట్టారు అంతే. ఇంకా ఏది కూడా పని కాలేదు. స్కిల్ గ్రీన్ యూనివర్సిటీ అనేది అదైతే స్టార్ట్ చేసిర్రు, అది బిల్డింగ్లు వేస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఫోర్త్ సిటీ నిర్మాణాన్ని చేపట్టాలన్న ఆలోచన మంచిదే. ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోంది కూడా. అయితే ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. గత ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా భూసేకరణ చేస్తోంది కానీ అభివృద్ధి మాత్రం చెయ్యట్లేదంటున్నారు స్థానికులు. ఫోర్త్ సిటీ వస్తుందని, స్కిల్ యూనివర్సిటీ వచ్చిందని, ఇంకా అక్కడ హెల్త్ సెంటర్, ఇంకో సెంటర్ అయితే అమెజాన్ వచ్చింది. అమెజాన్ రావడం వల్ల అమెజాన్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు 2 పవర్ గ్రిడ్, ఒకటి వచ్చింది, ఇంకోటి వచ్చింది. ఆ భూములన్నీ మావి. ఆ భూములల్లో పనిచేసే వాళ్ళు లేరు, కూలికి కూడా లేబర్ పోయినా గేట్ దగ్గరికి పోతే ఎవరు మీరు ఏంది అని లోపలికి రానిచ్చే పరిస్థితి లేదు. అంటే ఏ కంపెనీ ఉన్నా స్థానికంగా కొంతమందికి ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. మినిమం ఆ రైతుల కన్నా కనీసం అవకాశాలు ఇవ్వాలి. అటువంటి డేటా సెంటర్లో, అమెజాన్ డేటా సెంటర్లో మీకు చదువు లేదు, మీకు ఇది లేదు అంటే ఏ దానికి పనిలో కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు లేవనుకోవచ్చు. అంటే ఈ బయట నుంచి వచ్చే కంపెనీలకు ఏది కూడా ఇస్తారు అనే నమ్మకాలు మాకు లేవు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తయితే 16 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 8 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పన జరుగుతుంది. అదే టైంలో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ చేయకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఫోర్త్ సిటీ వల్ల మూమెంట్ చేస్తేనేమో డెవలప్మెంట్ అవుతుంది, మూమెంట్ అనేటువంటిది లేదు. రియల్ ఎస్టేట్ అనేటువంటి అంతా కొలాప్స్ అయిపోయింది, ఇప్పుడు చాలా డౌన్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ మీద ఆధారపడే వాళ్ళ బతుకు కూడా కొంచెం డౌన్ అయిపోయింది, చాలా బతుకు తెరవనటువంటి లేకుండా పోయింది. ఇప్పటికైనా డెవలప్మెంట్ చేస్తే కొంచెం మూమెంట్ కావడానికి అవకాశం ఉంది. ఫోర్త్ సిటీ కొంచెం ఆడ మూమెంట్ అయితే రియల్ ఎస్టేట్ ఏకదమ్ అందుకుంటుంది. ఏమున్నది రియల్ ఎస్టేట్ ఎక్కడికి వెళ్ళి పడిపోయింది, ఎలాంటి పనులు లేవు కాబట్టి ఇప్పుడు ఫోర్త్ సిటీ అంటారు. ఇంత ముందుకు ఫార్మాసిటీ ఏం చేయలేదు, ఫోర్త్ సిటీ ఏం లేదు, బడ్జెట్ లేదు కాబట్టి ఏం చేయలేకపోతుండు కాబట్టి రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఫోర్త్ సిటీ ప్రాంతంలో ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నందున ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్ గా రూపొందే అవకాశం ఉందంటున్నారు పబ్లిక్. ఓవైపు ప్రభుత్వం పర్యావరణానికి హాని తలపెట్టకుండా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని చెబుతున్నప్పటికీ కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగితే ఫ్యూచర్ సిటీ మరో కాటేదానవుతుందని, ఫోర్త్ సిటీ డ్రైనేజీ ఇబ్రహీంపట్నం చెరువులోకి మళ్లిస్తే భవిష్యత్తులో ఇబ్రహీంపట్నం చెరువు మరో హుస్సేన్ సాగర్లా మారే ప్రమాదం ఉందంటున్నారు. లక్ష్యం చాలా పెద్దది, ఆశయం ఇంకా గొప్పది. సీఎం రేవంత్ రెడ్డి మరో మహానగరాన్ని నిర్మించారని భవిష్యత్తు తరాలు చెప్పుకుంటాయి.
రేవంత్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. మరి అలా జరగాలంటే పనులు ఊపందుకోవాలి. ఇప్పటికే ఏడాది గడిచిపోయింది, మిగిలింది 4 ఏళ్లే. మరోవైపు బడ్జెట్ కొరత. అసలు 4వ నగరానికి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లేంటి? నేషనల్ క్యాపిటల్ రీజియన్, గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ వీటి తరహాలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయనున్న 4th సిటీకి ఓ డెవలప్ అథారిటీ ఏర్పాటు చేయాలనుకున్నారు సీఎం. గొప్ప ఆశయంతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీను ఏర్పాటు చేశారు. 7 మండలాల్లోని 56 గ్రామాలు ఈ అథారిటీ పరిధిలోకి వచ్చాయి. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 4th సిటీని అభివృద్ధి చేయాలన్న రేవంత్ సర్కార్ లక్ష్యానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయం నానక్ రామ్గూడలో ఉంది. వివిధ విభాగాల నుంచి డెప్యుటేషన్ పై 90 పోస్టులకు మార్చిలో మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 34 రెగ్యులర్ పోస్టులు కాగా మిగిలిన 56 పోస్టులను అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయి సిబ్బంది నియామకం జరగలేదు. దీంతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ నుంచి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి డెప్యుటేషన్ పై వచ్చేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఎలాంటి పురోగతి లేదు. దీంతో 4th సిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏకు అప్పగించారు. గతంలో సైబరాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్లను హెచ్ఎండిఏనే అభివృద్ధి చేసింది. 4th సిటీని భారతదేశంలోనే గొప్ప నగరంగా తయారు చేసి దానికి భారత్ నగర్ గా పేరు పెట్టాలని ఆలోచిస్తున్నారట. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలు అభివృద్ధి చెందడానికి దశాబ్దాల కాలం పట్టింది. మరి ఈ 4వ నగరం అభివృద్ధి చెందడానికి ఎంత కాలం పడుతుందో చూడాలి. విశ్వనగరంగా వ్యాప్తి చెందడానికి హైదరాబాద్ నగరానికి 100 ఏళ్లు పట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన 4th సిటీ నిర్మాణ పనులు 3 అడుగులు ముందుకు 7 అడుగులు వెనక అన్నట్లుంది. 4th సిటీ నిర్మాణం చేపట్టడానికి దశాబ్ద కాలానికి పైగా పట్టేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ,